నీ కాంగ్రెస్ పార్టీ 40 ఏండ్లలో ఎవరికి టికెట్ రాలేదు జగిత్యాల్లో. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డికి టికెట్. జీవన్ రెడ్డికి కంటిన్యూగా 40 ఏళ్ళ నుంచి టికెట్ ఇచ్చుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోకూడదు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, ఎంపీగా పోటీ చేశావు. ఎక్కడ ఏం అవకాశం వచ్చినా జగిత్యాల్లో నీకే ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 సార్లు ఎంపీగా పోటీ చేశావు. ఇది వాస్తవం కదా? ఎమ్మెల్యేగా పోటీ చేశావు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద 40 ఏళ్ళు. అదేవిధంగా 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా శ్రీధర్ బాబు గారు నిన్ను ఎంబడి పెట్టుకొని ఒక కాంగ్రెస్ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ నమ్మిన బిడ్డగా, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డగా మా శ్రీధర్ బాబు గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఎంబడి పెట్టుకొని తిరిగి నిన్ను ఎమ్మెల్సీ గెలిపించాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నిన్ను ఎమ్మెల్సీగా గెలిపించాడు మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? నీకేం తక్కువ చేసేదే?